సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము. 9వ వచనము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. 11వ వచనము చివరిలో ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. అలాగే 19వ వచనము. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. 28వ వచనము. 28వ వచనము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమును మీరు ప్రేమించి మాకిచ్చినందుకు స్తోత్రములు. మధ్యాహ్న కాలము మా ప్రభువా, కుటుంబాలు దర్శించుటలో మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము విజ్ఞాపన కూడికలో మీ పాదముల చెంత చేరి ఉండగా మేము చదువుకున్న లేఖన భాగములు మీరు దీవించి మాతో మీరు మాట్లాడి మమ్మును ప్రార్థనలో బలపరచమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయములో 3 వచనాలు మనం చదువుకున్నాము. మొదటిగా 10వ వచనములో, ఆ తరువాత 19వ వచనము, ఆ తరువాత 28వ వచనము. ఈ 3 వచనాలలో హన్నా జీవితములో నుండి 3 ప్రాముఖ్యమైన మాటలు మనం గమనించగలము. హన్నా జీవితములో నుండి 3 ప్రాముఖ్యమైన మాటలు. ఏమిటి 3 ప్రాముఖ్యమైన మాటలు అంటే, 1 ప్రార్థన చేసిన హన్న, 2వది ఫలమును పొందిన హన్న, 3వది ప్రతిష్ఠించిన హన్న. 1 ప్రార్థన చేసిన హన్న, 2వది ఫలమును పొందిన హన్న, 3వది ప్రతిష్ఠించిన హన్న. 1 ప్రార్థన చేసిన హన్న.
10వ వచనము, మొదటి అధ్యాయం 10వ వచనములో, దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఏటేటా సిలోకు మందిరానికి ఈమె వస్తూ ఉన్నది. ఈ హన్నా ప్రభువులో ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. దేవుని పట్ల ఉన్నతమైన భావము కలిగి ఉన్నది. దేవుని చక్కగా ఆరాధించి ఆ స్థితిలో ఉన్నది. కానీ ఈ హన్నాకు పిల్లలు లేరు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఈ లోటును బట్టి, ఈ కొరతను బట్టి ఈ పెనిన్నా హన్నాను బహుగా వేధిస్తుంది. ఈమె ప్రార్థన చేయుటలో ఏడ్చుటకు బహు దుఃఖాక్రాంతురాలై ఉండుటకు ఒక విధమైన కారణం ఏమిటి అంటే, ఒకటి పిల్లలు లేకపోవడం, రెండవది పెనిన్నా ద్వారా ఈ హన్నా మానసికముగా ఎంతో కృంగిపోతూ ఉంది కదా. 6వ వచనం చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేయుట. ఈ హన్నాకు సంతానము లేకుండా చేయుటలో దేవుని యొక్క పాత్ర కూడా ఉన్నది. దేవుడు తన సంకల్ప ప్రకారమే హన్నాకు కుమారుని ఇచ్చుటకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఒక కారణము. అయితే ఈ పెనిన్నా ద్వారా ఈ హన్నా మానసికముగా బహు దుఃఖములో ఉన్నది. ఒకటి వైరియగు పెనిన్నా అంటే విరోధిగా ఉన్న పెనిన్నా, రెండవది విసికించుచున్న పెనిన్నా, మూడవది కోపమును పుట్టించుచున్న పెనిన్నా, నాలుగవది ఆహారమునకు దూరముగా ఉంచుచున్న పెనిన్నా. ఈ కారణాలు హన్నా జీవితములో దేవునికి మరింత దగ్గరగా చేరువవుటలో ఈ కారణాలు కూడా ఉపయోగపడినవి. కొన్నిసార్లు మన ప్రక్కనే విరోధులు ఉంటారు, మన ప్రక్కనే విసికించేవారు ఉంటారు, మన ప్రక్కనే మనకు కోపమును పుట్టించేవారు ఉంటారు, మన ప్రక్కనే మనము మనసులో కృంగిపోయేలా చేసేవారు కూడా ఉంటారు. వారు ఆ స్థితిలో వారు ప్రవర్తించినా
అవి మనలను ప్రభు దగ్గరికి చేర్చుటలో ఉపయోగపడుతున్నవి కదా. ప్రభు దగ్గరికి మనమవుటలో ఉపయోగపడుతున్నవి. ఈ కారణాలను బట్టి ఈ హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నది. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్ని అంశాలు మనము ప్రార్థనలో సమయము గడుపుటకు, మనము ప్రభువుతో సహవాసము చేయుట కొరకు, మనము ప్రభువు మీద ఆధారపడుట కొరకు, మనము ప్రభువుకు మరింత దగ్గర చేరువవుటకు కొన్ని కారణాలు కూడా మనకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఎప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు దేవుని శిక్ష వారి మీద పడినప్పుడు, వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, వారు నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, వారు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవునికి దీన ప్రార్థనలు చేశారు. కొన్నిసార్లు శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, పరీక్షలు కానీ, ఇవి మనము ప్రభువు మీద మరింత ఎక్కువగా ఆధారపడుటకు ఇవి ఒక కారణాలుగా ఉన్నాయి. అందుకే హన్నా షిలోహు మందిరానికి వచ్చింది. ఆమెలో దుఃఖము పెరిగిపోయింది, ఆమెలో బాధ పెరిగిపోయింది, ఆమె మానసికంగా కృంగిపోయినది. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని యుద్ధ నుండి జవాబును పొందుట కొరకై దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయుచూ ఉన్నది, ఏడ్చుచూ ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనములో ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా 13వ వచనములో 12వ వచనములో ఏలైనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. 13వ వచనం, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కదా. ప్రార్థన చేస్తూ ఉన్నది. అదే సమయంలో ఆమె హృదయము దుఃఖముతోనూ వేదనతోనూ బాధతో నిండి ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆమె తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రమే కదులుచూ ఉన్నవి, ఆమె స్వరము వినబడక ఉండెను. మరి యొక్క భాషలో చెప్పాలి అంటే ఈమె మూలుగుతూ ఉన్నది, మూలుగుతూ
ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసిన హన్నాను మనం చూస్తున్నాము. మన ఆత్మీయ జీవిత యాత్రలో ఈ అనుభవము మనకెంతో అవసరమే. ఆయన సన్నిధిలో చేరి ఆయన పాదాల మీద పడి మనము మూలుగవలెను. మన బాధను ఆయనకు చెప్పుకొనవలెను. మన సమస్యలు ఆయనతో పంచుకొనవలెను. మనము ఆయన సన్నిధిలో పరిచి ఉంచాలి. రెండవది, ఆమె ప్రార్థన ఏమాత్రము కూడా వృధా కాలేదు కదా. 19వ వచనములో 4వ వరుసలో యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు కనికరము గల దేవుడు. దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆమె దుఃఖముతో వచ్చినది, నిట్టూర్పుతో వచ్చినది, వేదనతో వచ్చినది, దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసినది. ఆ సమయములో ఇశ్రాయేలీయుల కొరకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అవసరమై ఉన్నది. దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొని, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రాదు, ఆలస్యం అవుతుంది. కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు, కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యము అవుతుంది, కొన్ని ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తుంది. కానీ ఈ ప్రార్థనలు మాత్రము దేవుని సింహాసనమును మాటి మాటికి కదిలిస్తూనే ఉంటాయి. ఈరోజు మనం ప్రార్థన చేశాము, మనం మరిచిపోయాము, కానీ ఆ ప్రార్థనలు ఆయన సింహాసనం ఎదుట సజీవముగా నిలిచి ఉన్నవి. హన్నా ప్రార్థన చేసినది, ఇంటికి వెళ్ళిపోయినది కదా. హన్నా ప్రార్థన చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. 18వ వచనములో చూస్తే, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. అంతవరకు భోజనానికి ఆహారమునకు దూరముగా ఉన్నది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఏలి ఆమెతో అన్నాడు. ఆయన పలికిన మాటలోనే ఈమె నిరీక్షణ కలిగి ఆ మాటను తీసుకొని వెళ్ళి ఆమె సంతోషముగా భోజనము చేయిచూ ఉన్నది. ప్రార్థనతో పాటు నిరీక్షణ కూడా అవసరమే. ప్రార్థనలో విశ్వాసము ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థనతో పాటు నిరీక్షణ కూడా ఉండాలి. ఒకటి ప్రార్థన చేసిన హన్నా, రెండవది ప్రార్థనకు ఫలమును పొందిన హన్నా కదా. ఎటువంటి ఫలము అంటే, తల్లి ప్రార్థనా పరురాలు, కుమారుడు కూడా ప్రార్థనా పరుడే. ఈమె ప్రార్థనలో కూడా ఎటువంటి ఆలోచన కలిగి ఉంది అంటే, నీవు నాకు మగపిల్లను దయచేసిన ఎడల
నేను వానిని నీకు అప్పగింతును. అంటే హన్న దేవుని యొద్ద నుండి పొందుకొని దేవునికి అప్పగించి ఆ తీర్మానము కలిగి ఉంది. ఎంత శ్రేష్టమైన మనస్సు! దేవుని యొద్ద నుండి పొందుకొని దేవునికి అప్పగించి ఆ తీర్మానము, ఆ నిశ్చయత, ఆ ఉడంబడిక కలిగి ఉన్నది. అందుకే ప్రార్థన చేసింది, ఫలమును పొందింది, దేవుని యొద్ద నుండి బహుమానం పొందుకున్నది. ఆ పిల్లవాడు పాలు మానిన తరువాత ఆ పిల్లవాడిని ఎక్కడికి తీసుకొని వచ్చింది? దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చింది కదా. 28వ వచనములో, మొదటి అధ్యాయం 28వ వచనములో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. 26వ వచనములో చూడండి, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. దేవునికి ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రార్థన అనున్నది ప్రభు సన్నిధిలో మనము విత్తి ఒక విత్తనము అలాంటిది. రైతు విత్తనము వేసిన తరువాత దానికోసం కనిపెట్టుకొని ఉంటాడు. కానీ ఆ విత్తనం మొలిచి పెరిగి పెద్దదై ఒకనాడు మహావృక్షముగా ఉంటుంది. మనము కూడా ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించి మన పనులలో నిమగ్నమైపోతాము. కానీ ఈ ప్రార్థనలే ఆయన సన్నిధిలో ఆయన సింహాసనమును మాటి మాటికి జ్ఞాపకము చేస్తూనే ఉంటాయి. ప్రార్థించిన హన్న, ఫలమును పొందిన హన్న, ప్రతిష్ఠించిన హన్న. మన జీవితాలలో కూడా మనము ప్రార్థన చేస్తే ప్రభువు మనకు జవాబును ఇచ్చువాడు. 145వ కీర్తన 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనములో, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆయనకు మొరపెట్టువారు, ఆయనకు నిజముగా మొరపెట్టువారు, ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి వ్యత్యాసం అనేది ఉన్నది కదా. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే ఏదో ఫార్మాలిటీగా ప్రార్థన చేస్తారు, వదిలేస్తారు. ఫార్మాలిటీగా ప్రార్థన చేస్తారు, వదిలేస్తారు. కానీ నిజముగా మొరపెట్టుట అంటే నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నానో ఆయన శక్తిమంతుడు, ఆయన సార్వభౌమాధికారి, ఆయన సహాయము చేయుటలో నమ్మకమైన వాడు అని ఎరిగి
ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. అంటే అందుబాటులో ఉన్నాడు. వారి మొర ఆలకించి రక్షించును, వారి కోరిక నెరవేర్చును. హన్నాలో ఒక తృష్ణ ఉన్నది, ఒక కోరిక ఉన్నది. హన్నాలో పట్టుదల ఉంది, హన్నాలో విశ్వాసము ఉంది. ఆ పట్టుదలతోటి, ఆ విశ్వాసముతోటి, ఆ నిరీక్షణతోటి హన్నా దేవునికి ప్రార్థన చేసింది. దేవుని యొద్ద నుండి ఫలమును పొందుకున్నది. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగియుండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన మంచి ఈవులు మీకు ఇచ్చును. కాబట్టి ఆయన్ను మొరపెట్టు వారికి, ఆయన్ను అడుగు వారికి ఆయన శ్రేష్టమైనవే ఇచ్చువాడు. ఆలస్యమైన శ్రేష్టమైనవే ఇచ్చువాడు. ఈ చిన్న పరిచర్యలో కూడా మనము నమ్మకముగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కుటుంబాలు దర్శిస్తూ ఉన్నప్పుడు, భారముతో మనము ప్రభు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆయన సంకల్ప ప్రకారమే ఈ పరిచర్యను తగిన కాలములో వృద్ధిలోనికి తెచ్చును. కష్టపడేది మనవంతు, ప్రార్థించేది మనవంతు, విశ్వాసం ఉంచేది మనవంతు, నిరీక్షణ కలిగి ఉండేది మనవంతు, కానీ వృద్ధి చేసేది ఆయన వంతు. అట్టి కృపలోనికి ప్రభు మనలను నడిపించుటకు సహాయము చేయునుగాక.